యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. దినము ఒక దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట, ఆ దినమంతా కూడా మన పట్ల దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడము, వాక్యము ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట ఎవ్వరూ మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు. చాలా మంది కూడా మందిరమే మన ఇల్లు, ఆ యొక్క దేవుని యొక్క ఇంటిని విడిచి తిరుగుతూ ఉంటారు. ఒక స్థలంలో ఉండరు, ఇంకొక స్థలానికి పరిగెడతారు, మరొక స్థలానికి పరిగెడుతూ ఉంటారు. దేవుడు మన పట్ల చేసిన అద్భుతాన్ని, దేవుడు ఏ స్థలంలోకి వెళ్ళినప్పుడు మనం ఒక మేలు పొందుకుంటామో, దైవజనుల ద్వారా స్వస్థత పొందుకుంటామో, ఆ స్థలమును ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. చాలా మంది కూడా ఈ రోజులలో ఎలా ఉన్నారంటే, దేవుడు చేసిన మేలును మర్చిపోతున్నారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారి పట్ల జరిగిన కార్యాలని విడిచిపెట్టి మర్చిపోతున్నారు. చివరికి ఇక దేవుణ్ణి విడిచి దేవుని ఇంటిని పూర్తిగా మర్చిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్న వారుగా ఉంటున్నారు. ఈ విధంగా ఎంతో మంది కూడా ఉంటూ ఉన్నారు. నిలువెచ్చిన స్థితిని కలిగి విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసాన్ని కలిగి ఉంటున్న వారు కొంతమంది. ఇలా ఎన్నో విధాలుగా దేవుని విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి మరి తిరుగు పక్షితో సమానుడిగా పోలుస్తున్నాడు. చూడండి, గూడు విడిచిన పక్షి ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అలా మన యొక్క జీవితము కూడా దేవుడు తోడు లేకుండా, దేవుడు మనతో లేకుండా నిత్యము కూడా మనము ఎలా అంటే దేవుడు ఒక తోడు లేని వారిగానే ఉంటూ ఈ లోక సంబంధమైన వాటిలో పరిగెడుతూ మన జీవితం అంతా కూడా మరి దేవుడు లేని స్థితిని కలిగిన వారిగానే ఉంటూ ఉంటాం. చాలా మంది వారి జీవితంలో ఇలాగే ఉంటూ ఉంది. దేవుడితో ఉన్నాం అనుకుంటారు, దేవుడి సన్నిధికి వెళ్ళరు. దేవుడు ఉన్నాడు అనుకుంటారు, దేవునితో ఉన్నట్టుగా ఉంటారు, కానీ దేవుని యొక్క మాట వినరు, దేవుడితో ఉండరు, దేవుని ఇంటిలోనికి, ఆయన మందిరంలోనికి ప్రవేశించరు. విశ్రాంతి దినమును ప్రతి ఒక్క వారము కూడా దేవుని సన్నిధికి వెళ్ళరు. వెళ్ళకుండా ఎప్పుడో ఒకసారి వెళ్తారు మందిరానికి, ఎప్పుడో సంవత్సరాలకి ఒక రెండు సార్లు 3 సార్లు వెళ్తారు. క్రిస్మస్కి వెళ్తారు, గుడ్ ఫ్రైడేకి వెళ్తారు, ఈస్టర్కి వెళ్తారు దేవుని ఇంటికి. ఇక తర్వాత గూడు లేని పక్షి ఎలా తిరుగుతుందో ఆ విధంగా దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. వారి దగ్గర దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుడు వారికి తోడుగా ఉండడు, దేవుడు వారికి తోడుగా ఉండనేరడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనతో ఉంటేనే మన జీవితంలో ఏదైనా ఆశీర్వాదం, లేకపోతే మనం ఆశీర్వాదం లేని వారిగానే ఉంటూ ఉంటాము. మనం నిత్యము కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉండాలి. దేవుని ఇంటిలో ఉన్నవారికి, దేవుని ఇంటిలో మనం ఉండాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాట విని ఆయన ఇంటిలోనే మనము నిత్యము మరి ఉండువారుగా నిలిచి ఉన్నట్లయితేనే మనం ఆశీర్వదించబడుతూ ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు 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 అయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలపు ప్రతినేకమైన ప్రార్థనని ప్రతి వికాసి కాంబి మైకేని ఫ్లవరిమా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారికి ఏ యొక్క కొదువ నిలిచినదో అటు కొదువను తీర్చండి. సమస్తము సమకూర్చు దేవుడవు నీవు ప్రభా. సమస్త వేగమైన కార్యములు మీరు జరిగించమని, ఐడ్డబ్రైకేని గ్రోబ్రికాసమైన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.